కడతాను. బంగారు కొండ నా సిన్ని చెల్లేలా బాధేమి కలిగే కష్టం నీకొస్తే కన్నీరు నాకొచ్చు కలతాయేలమ్మా నాతో చెప్పమ్మా. కూరా అడిగిన వెట్టదిరా అన్నా నీయాలి అడిగిన వెట్టదిరా. ఊరుగు మూసింది భూలోకం మీద బుద్ధిగల్ల సెల్లేలా ఆలిదాల కాల అన్నత జగడాల కానుగు మూసింది కలియుగం మీద కన్నీరు ఏలమ్మ కాలం మారింది కలిమితో మెదులమ్మ. పప్పని అడిగితినా ఉన్నదే తింటినిరా ఊకెనే పోతినిరా కన్నోరే ఇంట గంజిని దాగినా అమృతమవ్వునురా అవ్వగారిల్లే అమృత భాండమురా. ఆరుకపు వండి ఆవుల నెయ్యేసి అమ్మోల చూసేదా నా సిన్ని చెల్లేలా అమ్మోలే చూసేదా బిరకాయ కూరండి బిరంజినికేసి బిడ్డోలే చూసేదా నా సిన్ని చెల్లేలా బిడ్డోలే చూసేదా. మనులు అడగనురా మాన్యాలడగనురా నీ ఇంటి కూరాడు కుండాకు కుంకుమ బొట్టునురా కట్నాలడగనురా కానుకలడగనురా కన్నా వారింటి రుణములో నేలేను. తోబుట్టువు రుణము జన్మల తీరదులే తోడుగా నేనున్నా అదరకు ఓ చెల్లే అండగా నేనున్నా తల్లి సనువాలు తాగిన గురుతులు చెరగవు ఏనాడు చెల్లే మన బంధం నెత్తురు సంబంధం. వెనకట ఓ సామెత ఉండే సద్దికందని బిడ్డ సావుకు అందదని. అంటే బిడ్డను దూరంగా ఉన్న ఊరికి కోడలుగా పంపితే ఏ ఆపదకు సాపదకు అందదని. అందుకే ఉన్న ఊరిలోనే కోడలుగా పంపేవాళ్ళు. ఈ రోజుల్లో ఉన్న రవాణా వ్యవస్థ అప్పట్లో లేదుగా. ఇక ఇక్కడే అసలైన సమస్య వచ్చేది. నా ఇల్లు అనే స్వతంత్రం నా అమ్మగారిల్లు అనే అధికారం ఆడబిడ్డకి ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. అందుకే ఏ చిన్న కష్టం వచ్చినా అమ్మగారింట్లో వాలిపోతుంది. ఏ ఆడబిడ్డ గారాభం అయినా అమ్మనాయన దగ్గర అన్నదమ్ముల దగ్గర కానీ ఆ ఇంటికి వచ్చిన కొత్త కోడల దగ్గర నడవదుగా. ఆమె సూటిపోటి మాటలు మూతి వీర్పులు మనసుకు కొంచెం బాధ కలిగిస్తాయి. అయినా అమ్మగారింటి మీద ప్రేమ చావదు. నాకు అర్థం కాని ముచ్చటేందంటే ప్రతి ఆడపిల్ల తన కూతురుగా ఉన్న ఇంటి నుండి అందరి ప్రేమలు కోరుకుంటుంది. తను కోడలుగా ఉన్న ఇంటి ఆడబిడ్డను మాత్రం ద్వేషిస్తూ ఉంటుంది. ఈడని ఆడబిడ్డకు నువ్వేమిస్తావో ఆడబిడ్డగా నువ్వు అదే పొందుతావు. ఇంతకంటే నేనేం చెప్పా. ఆడబిడ్డలందరూ చల్లగుండాల. పున్నమి వేళ నా పుట్నిల్లు యాది నాగలి దున్నే